అండి. ఇవాళ నేను మీకోసం దప్పలం అంటారు, ముక్కల పులుసు అంటారు. చాలా చాలా ట్రెడిషనల్ అండి ఇది. ఎప్పుడో మన అమ్మమ్మలు కానీ బామ్మలు కానీ వాళ్ళు చేసుకునేవారు. వాళ్ళు ఫ్రీక్వెంట్గా చేసుకునేవారు. ఇలా ఎన్నెన్నో వెజిటబుల్స్ వేసుకుని దప్పలంగా ముక్కల పులుసుగా పెట్టుకునేవారు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇది ఇవాళ నేను మీ ముందుకు తీసుకొచ్చేసాను. సో మీరు ఇవాళ ఈ దప్పలం కానీ ముక్కల పులుసు కానీ ఎంజాయ్ చేయండి చేసుకుని. మా ఇంట్లో అయితే ఆనపకాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర అయితే మస్ట్ అండి. మస్ట్ అంటే మస్ట్. అసలు అది లేనిదే అసలు స్టార్టే చేయొద్దు. ఆ రెండు అయితే మస్ట్. క్యారెట్స్, అలాగే నేను ములక్కాళ్ళను ఏంటవి గుమ్మడికాయ ముక్కలు అవి కూడా ఉడకబెడుతున్నాను. సో మీకు చూపిస్తాను, ఒక్క నిమిషం అండి. ఇదిగో ఇలాగా గుమ్మడికాయ నేను మీకు చాలాసార్లు చెప్పాను, వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు నేను మీకు చెప్పాను, గుమ్మడికాయ ముక్కలు కానీ ములక్కాడ ముక్కలు కానీ ఎప్పుడు డైరెక్ట్గా ఉడకబెట్టడానికి వేయకండి. వేస్తే అవి లేహం అయిపోతాయని. ఇప్పుడు నేను పెట్టి జస్ట్ 4 minutes అయిందంతే. నేను ఇంకొక నిమిషంలో ఈ వీడియో ఆఫ్ చేయగానే నేను బంద్ చేసేస్తాను. సో ఇవైతే చక్కగా ముక్కలాగే ఉంటాయి. డిఫరెంట్ అంటే సపరేట్గానే ఉంటాయి తప్ప పులుసులోకి లేహం అయిపోవు, అంటే కలిసిపోవు, కరిగిపోవు. అందుకని నేను చెప్తున్నాను, ఎప్పుడైనా సరే మీరు ఇలాగ సపరేట్గా మీరు ఉడకబెట్టుకుని పెట్టుకోండి. రోంత పసుపు వేసాను, కొంచెం ఉప్పు వేసాను, కొంచెం ఉప్పును పసుపు వేసేసి తగినంత నీళ్లు పోసేసి ఇలా ఉడకబెట్టేసుకుంటే మనకి సపరేట్గా ఉంటాయి. అలా లేహం అయిపోకుండా పులుసులో కానీ సాంబార్లో కానీ కలిసిపోకుండా ఉంటాయి. చారులో కూడా ములక్కాడ చారు చేసుకుంటాం, రసం పెట్టుకుంటాం, అప్పుడు కూడా అంతేనండి. కానీ మ్యాక్సిమం ఎందుకంటే అది ఇంకా చారే కాబట్టి, వేరే వేసేవేం కాబట్టి, అది నీళ్ళలో మరిగేదే కాబట్టి యాస్టీస్గా వేసేయచ్చు. కానీ ఇది మనం ఏం చేస్తామంటే ఇంకా పప్పు అన్నీ ఉడకబెడతాము, ఇవన్నీ వేస్తాము. సో అందుకని కొంచెం ఇలా సపరేట్గా ఉడకబెట్టుకుంటే లేహం అయిపోకుండా ఉంటుంది. ఎందుకంటే 3 విజిల్స్ పెడతాము, 4 విజిల్స్ పెడతాము కొంతమంది. సో అలా పెట్టేసరికి అది బాగా కరిగిపోయి మ్యాష్ అయిపోతుంది. అలా అవ్వకుండా ఇలా సపరేట్గా పెట్టేసుకుంటే మాత్రం ముక్కలా ఉంటుంది. సపరేట్గా ఉంటుంది. మనకి ములక్కాడ వేసినట్టు తెలుస్తుంది, గుమ్మడికాయ ముక్కలు వేసినట్టు తెలుస్తుంది. అవి మాత్రం క్యారెట్ ముక్కలు, టమాటో ముక్కలు, నేను ఇవాళ టమాటో వేయలేదు, ఉల్లిపాయ వేయలేదండి. జస్ట్ సింపుల్గా చేస్తున్నాను. నేను చెప్పాను కదా కొన్ని అప్పుడు నేను వెయ్యను అని, నైవేద్యం పెట్టేటప్పుడు కానీ కొన్ని టైమ్స్లో నేను వెయ్యను. సో ఇవాళ నేను వెయ్యట్లేదు. సో అప్పుడు మాత్రం క్యారెట్, ఆనపకాయ, గుమ్మడికాయ, ములక్కాడ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసేసి నేను దప్పలం ఎలా చేయాలో నేను మీకు రెసిపీ చూపిస్తాను. ఇది ఫస్ట్ కుక్కర్లో పెట్టేస్తాను. ఇది ఆఫ్ చేయగానే కుక్కర్లో పెట్టేస్తాను. అయ్యాక మీకు ఎలా చేయాలో దీని రెసిపీని మీకు తప్పకుండా షేర్ చేస్తాను. ఓకేనా అండి? ఇలాగా గిన్నెలో నీళ్లు పోసేసుకుని, తగినన్ని నీళ్లు పోసుకుని అవి ములిగే వరకు ఆనపకాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసేసాను కదా, అది వేసేసాక అప్పుడు కొంచెం పసుపును, కొంచెం కారం. నేను దీంతో ఈ చిన్న స్పూన్తో నేను 4 స్పూన్లు కారం వేశాను. ఓకేనండి? మీరు కూడా అలాగే కుక్కర్లో పెట్టేసుకునే ముందు దీన్ని ఇలాగా పెట్టేసుకోండి. పచ్చిమిరపకాయలు వేశాను, క్యారెట్లు వేశాను. నేను మీకు చూపించాను కదా ఇందాక వీడియోలో ఏమేమి ఉన్నాయో. పచ్చిమిరపకాయలు, క్యారెట్లు, ఆనపకాయ ముక్కలు, కొత్తిమీర అవన్నీ అయితే గార్నిష్ కనుకోండి, ఇప్పుడు కాదు. సో ఇవన్నీ వేసేసి పసుపు వేసేసి కారం వేసేసి ఉడకబెట్టేయడమే. దాని తర్వాత ఎలా చేయాలో నేను మీకు చెప్తాను. ఓకేనా అండి? సో ఇందాక చెప్పాను కదండి, ఉడకబెట్టేసుకుని ముక్కలన్నీ ఉడకబెట్టుకోవాలి కుక్కర్లో. ఆ ఉడకబెట్టుకునే లోపల మనం చింతపండు రసాన్ని రెడీ చేసుకోవాలంటే ఈ మాత్రం చింతపండు ఉండాలండి. అంటే ఓ పెద్ద నిమ్మకాయ సైజ్ అంత ఉండాలి. దానికన్నా కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు అంట. సో దీనంత ఉంటే అప్పుడు దీనికి తగిన నీళ్లు పోసేస్తే నానబెట్టేశాక మనం ఈ చింతపండు రసాన్ని పిండేసి మన దప్పలం అంటే ముక్కల పులుసులో వేస్తామన్నమాట. కొంచెం బెల్లం కూడా వేస్తాము. సో పుల్లగా తీగా చాలా బాగుంటుంది ముక్కలతో కలిసి. అందుకే ముక్కల పులుసు అంటారు. చాలా ట్రెడిషనల్, చాలా టేస్టీ. నేను మీకు దీని రెసిపీ కుక్కర్ అయ్యాక ముక్కలన్నీ ఉడికాక దీని రెసిపీ మీకు చెప్తాను. ఓకేనండి? సో ఇందాక మనం ముక్కలు ఉడకబెట్టేసుకున్నాం కదండి, ముక్కల పులుసు అని చెప్పాను కదా. ఈ ముక్కల పులుసులోంచి చూసారా, మనం తగినన్ని నీళ్లు పోసుకున్నాం. ఆ నీళ్ళులోంచి మనం ఈ ముక్కలని, ఆనపకాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు ఎన్ని ఉన్నాయో అవన్నీ తీసేసి, ఇక్కడ చింతపండు రసం నేను తీసి పెట్టుకున్నాను. ఇందాక నేను మీకు చూపించాను కదా చింతపండు రసం, ఆ చింతపండు రసంలో వేసేసేయాలి. ఇది ముక్కల పులుసు కాబట్టి ఇంకా పప్పు ఏమీ ఉండదు. జస్ట్ చింతపండు రసంలో ఈ ఉడకబెట్టిన, ఇందాక నేను మీకు చూపించాను ఎంత వేయాలో చింతపండు రసం. సో ఒక చేతితో తీస్తున్నాను కాబట్టి నేను పిండుకున్నాక మీకు చూపిస్తున్నాను. ఈ రసంలో ఈ ముక్కలన్నీ వేసేసేయాలండి. అలాగే
మీరు చింతపండు రసం ముక్కల పులుసు కాబట్టి ఈ మాత్రం బెల్లం పడుతుంది. నేను చెప్పాను పుల్ల పుల్లగా తీగా ఉంటుందని, తప్పకుండా ఈ మాత్రం పడుతుందండి. అయ్యో తీగా అయిపోతుందని కాదు, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దప్పలం అన్నా ముక్కల పులుసు అన్నా కంపల్సరీ ఇంత బెల్లము వేయాలి. చాలా ట్రెడిషనల్ రెసిపీ అండి ఇది. మన అమ్మమ్మలు బామ్మలు అందరూ చేసేవారు. ఇప్పుడంతా ఇవన్నీ కనుమరుగైపోయాయి. జస్ట్ మనం ఫ్రైడ్ రైస్, బిర్యానీస్ ఇవన్నీ చేసుకుంటున్నాం. ఇలాంటివి మనం అసలు ఎప్పుడు సాధారణంగా ఒక సాంబార్ ఒకటిను పప్పులు కొంచెం అప్పుడప్పుడు చేసుకుంటున్నామేమో, కానీ ఈ ముక్కల పులుసు లాంటివన్నీ మనం మర్చిపోయాం. సో నేను ఇవన్నీ మేము ముందుకు తీసుకొస్తున్నాను, ట్రెడిషనల్గా బాగుంటుందని. సో వేడివేడి అన్నంలో అప్పడాలు నంచుకుని, గుమ్మడికాయ వడియాలు నంచుకుని తింటే చాలా చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసేసాక ఇందాక మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం గుమ్మడికాయ ముక్కలు, ములక్కాడ ముక్కలు. నేను చెప్పాను సపరేట్గా ఉడకబెట్టుకోండి, లేకపోతే అన్నీ లేహం అయిపోతాయి, మ్యాష్ అయిపోతాయని. సో ఇప్పుడు మీరు ఇలా ఉడకబెట్టేసుకున్నారు కాబట్టి ఇవన్నీ ఇందులోనే వేసేసేయండి. ఇలా వేసేసి ఇలా కలిపేసి స్టవ్ మీద పెట్టేయడమే. తర్వాత ఏం చేయాలో నేను మీకు చెప్తాను. సో ఇలా మొత్తం అన్ని ముక్కలు వేసేసుకున్నాక చింతపండు రసంలో బెల్లము అన్నీ వేసేసాం మనం. ఉప్పు, కారం, పసుపు అన్నీ, ఉప్పు వేయలేదు, కారం, పసుపు ఇందాకనే మనం ఉడకపెట్టేసుకున్నప్పుడు వేసేసాం కదా. సో ఈ ముక్కలన్నీ, ఉడికిపోయిన ముక్కలన్నీ ఈ చింతపండు రసంలో వేసేసేయాలి. వేసేసి మరగనివ్వాలి. కొంచెం మరిగాక కానీ నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో నేను చెప్పను, ఎందుకంటే ఇంత డైల్యూట్గా ఉంది కాబట్టి బెల్లం పడుతుందండి. సో బెల్లం వేయండి తప్పకుండా, చాలా చాలా బాగుంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడు మనం సాంబార్లే తింటాం, పప్పులు తింటాం, ఇలా ముక్కల పులుసు కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. సో దీని నెక్స్ట్ రెసిపీ ఏంటంటే, దీని నెక్స్ట్ స్టెప్ ఏంటో నేను ఇది మరిగాక చెప్తాను. అప్పుడు మీకు తెలుస్తుంది ఏం చేయాలో. అప్పటి లోపల మీరు ఇది వేసేయచ్చండి. నేను ఎప్పుడు చెప్తాను 1/2 స్పూన్ ఆవాలు మెంతి పొడి అని చెప్పాను చూసారా, అది 1/2 స్పూన్ పడుతుందండి. ఎందుకంటే ఇలాంటి వాటికి కంపల్సరీ, ఇలాంటి దప్పడం కానీ ముక్కల పులుసు కానీ అలాంటివి చేసినప్పుడు కంపల్సరీ ఇలాంటి ఆవాలు మెంతుల పొడి చాలా బాగుంటుంది. అలాగే మనం చేసి పెట్టుకున్న సాంబార్ పొడి ఒక 2 స్పూన్స్ వేసేసి బాగా కలిపేసేసి మరగనివ్వాలి. మరిగాక నేను మీకు ఏం చేయాలో చెప్తాను, ఓకేనా అండి. చూసారండి, ముక్కలన్నీ వేసేసాక నేను కొంచెం సేపు మరగాలని చెప్పాను కదా, మరుగు వచ్చేసింది. ఈ మరుగు వచ్చినప్పుడే మనం ఏం చేయాలంటే నెక్స్ట్ స్టెప్ ఏంటో నేను మీకు చెప్తానన్నాను. నీళ్ళల్లో కొన్ని నీళ్లు తీసుకుని అందులో కొంచెం శనగపిండి వేసుకునే వాళ్ళు శనగపిండి వేసుకోవచ్చు, లేదా బియ్యం పిండి వేసుకోవచ్చు. మైదా మాత్రం వేయకండి, బాగోదు, అంతా చుట్టిపోతుంది. ఓన్లీ శనగపిండి కానీ బియ్యం పిండి వేయాలి. నేను 3 స్పూన్స్, చిన్న స్పూన్స్తో 3 స్పూన్స్ శనగపిండి ఫుల్ వేసేసాను. అది ఆ నీళ్ళని, లేదా చింతపండు నీళ్ళు లాస్ట్లో మనం ఇంకొకసారి అంతా అయిపోయాక మనం చేస్తూ ఉంటాం చూసారా, అప్పుడు ఆ నీళ్ళల్లో కూడా మీరు ఈ శనగపిండిని వేసేయచ్చు. మీరు ఇలా వేసేస్తే ఏమవుతుందంటే చిక్కగా ఉంటుంది. ఫస్ట్ దప్పలం అనేది, ముక్కల పులుసు అనేది చిక్కగా ఉండాలి. ప్లస్ వేడి నీళ్ళు, ఇలాంటి వేడి దాంతో వేయకూడదండి. చల్ల నీళ్ళల్లోనే మనం శనగపిండిని చేయాల్సి వస్తుంది, లేకపోతే డైల్యూట్ చేయాల్సి వస్తుంది, లేకపోతే అంతా ఉండలు కట్టేస్తుంది. ఇంకా ఉండలు ఒకసారి వేసేసి వెళ్ళిపోయాక అసలు ఇంకా వేడి దాంట్లో పులుసులోకి వెళ్ళిపోయాక ఇంకా అవి కరగవు. సో మీరు కంపల్సరీ చల్ల నీళ్ళల్లోనే మీరు శనగపిండిని డైల్యూట్ చేసుకోవాలి. ఇదిగో ఇలా చిక్కగా రావాలి, మీకు కనిపిస్తుంది కదా, ఇలా చిక్కగా రావాలి. ఆల్రెడీ మరిగిపోతుంది. మీరు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇంకా మరుగు వచ్చేసింది కాబట్టి కరివేపాకు ప్లస్ కొత్తిమీర. ఎంత కొత్తిమీర ఉంటే అంత బాగుంటుందండి. కాడలు కూడా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. కాడలు ఎప్పుడు వదిలేయకండి, కాడల్లో చాలా విటమిన్స్ ఉంటాయి. చాలామంది వదిలేస్తారు, మా ఇంట్లో కూడా అన్నీ తీసేస్తారు. ఇప్పుడే నేను చెప్తున్నాను అందరికీ కాడలు కూడా తినమని. అందుకే నేను పచ్చళ్ళల్లో కాడలు కూడా వేసేస్తాను, మీరు చూసి ఉండొచ్చు. సో ఇది మరిగిపోతుంది. ఇప్పుడు నేను పోపు వేయాలండి. నేను పోపు వేసేటప్పుడు మీకు చూపిస్తాను, ఓకేనా. చూసారా, ఇలా మరుగుతున్నప్పుడు 1 స్పూన్, నాది పెద్ద స్పూన్ కాబట్టి అందులో 2-3 స్పూన్లు ఉప్పు ఉంటుంది, సరిపోతుందండి. నాకు చాలా పెద్ద స్పూన్, సో సరిపోతుంది. చిన్న స్పూన్స్తో అయితే 3-4 స్పూన్లు చాలు, అదే పెద్ద స్పూన్తో అయితే 1 స్పూన్ చాలు. ఇలా మరుగుతుంది.
ఇంకొక నిమిషం మరగాలండి. ఉప్పు వేసేసాం, అన్నీ వేసేసాం కాబట్టి, శనగపిండి కూడా పెట్టేసాం కాబట్టి, మనం వేసుకోవాల్సిన పౌడర్లన్నీ వేసేసాం కాబట్టి ఇప్పుడు మరుగుతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చింతపండు పులుసులో చింతపండు కాంబినేషన్ అండ్ బెల్లం కాంబినేషన్ చాలా చాలా ఫేమస్, చాలా బాగుంటుంది. సో పోపు వేసేస్తానండి, ఒక్క నిమిషం చూపిస్తాను మీకు. పోపు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు పోపు వేసేసుకుని అవి వేగుతున్నప్పుడే ఈ మాత్రం ఇంగు పడుతుందండి. సాంబార్లోకి కానీ పప్పుల్లోకి కానీ ఇలాంటి దప్పలం ముక్కల పులుసులోకి చాలా చాలా పడుతుంది. ఇలా ఈ మాత్రం పడుతుంది ఇంగు ఫ్లేవర్ ఉంటేనే బాగుంటుంది. సో ఆవాలు అన్నీ వేగిపోయి ఇంగు కూడా వేగిపోతుంది. మంచి వాసన వస్తుంది. కనిపిస్తుందా మీకు? చాలా చాలా మంచి వాసన వస్తుంది వేగిపోయాయి కూడా. సో ఈ పోపుని ఇప్పుడు మనం సాంబార్ కాదు, ఇది ముక్కల పులుసులోకి దప్పలం చాలా చాలా ట్రెడిషనల్ ఫుడ్ అండి, చాలా చాలా ట్రెడిషనల్ రెసిపీ. సో దీన్ని మనం ఇందులోకి ట్రాన్స్ఫర్ వేసేయడమే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ముక్కల పులుసు అనేది. నిజంగా చెప్తున్నాను, మీరందరూ తప్పకుండా ట్రై చేసి ఒకసారి నా కామెంట్స్లో పెట్టండి. అస్తమాను రెగ్యులర్గా మనం పప్పులు సాంబార్లు చేసుకుంటాం, అలా కాకుండా ఇలా కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. మన ఇంట్లో ఉన్న అన్ని వెజిటేబుల్స్ కలిపి ముక్కల పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. చాలా టేస్టీ అయినది, పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు. సో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరిన్ని రెసిపీస్తో మంచి మంచి రెసిపీస్తో ఉంటాను. బాయ్ అండి.